వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఇవే మాటలు చెప్తారు, చెప్పాలి కూడా. అంటే వ్యూవర్స్‌కి న్యాయం చేస్తాము, కస్టమర్స్‌కి తక్కువ రేట్ ఇస్తాము, నాణ్యత పాటిస్తాం. ఇవన్నీ కూడా చెప్తుంటారు. కానీ ఆచరణలో ఎంతవరకు సాధ్యమో ఎందుకు నమ్మాలి? మీరన్నట్టుగా జూబ్లీ హిల్స్‌లో కాదు, ప్రతి ఏరియాలో, ప్రతి గల్లీలో కొన్ని వందల షాపులొచ్చాయి ఈ మధ్య కాలంలో. బట్ వాటిని కాదని మీ షాప్‌కి రావాలంటే, మీరు క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అనే నమ్మకం రావాలంటే ఏంటి? ఇప్పుడు నేను బిజినెస్‌లో మైనింగ్‌లు చేశాను. హ్మ్. మైనింగ్‌లో ఐకాన్ బ్రౌన్ అని ఒక కలర్ గ్రానైట్ నాదుండేది. బ్రౌన్ కలర్‌లో ఉంటది స్టోన్. వరల్డ్ క్లాస్ మెటీరియల్ ఇది. ప్రపంచం మొత్తం ఆ కలర్ సప్లై చేయగలిగిన వాడిని గ్రానైట్ ఫీల్డ్‌లో నేనే. అది ఒడిషాలో ఉండేది. ఓకే. దానికి ఒక గుడ్ విల్ పికప్ చేసుకున్నాను. బెంగుళూరు ఫెయిర్‌లో 2 టైమ్స్ నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. హ్మ్. అలాగే ఇప్పుడు బ్లూ మైన్స్ కూడా, బ్లూ క్వారీ మైన్స్ కూడా మేము అది ఒక గుడ్ విల్‌తో క్యారెక్టర్‌తో నడిపించాం. మైన్‌లో దువ్వాడ శ్రీనివాస్ ఈ క్యారెక్టర్ మిస్ అయినాడని ఒక్కడి చేత చెప్పించాడు. నేను ఎక్స్‌పోర్ట్స్ గత 20 సంవత్సరాల నుంచి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాను మెటీరియల్. హ్మ్. ఎక్స్‌పోర్ట్ ఆర్డర్స్‌లో గానీ, ఇండియాలో అమ్మే మెటీరియల్‌లో గానీ ఎక్కడ కూడా మేము తప్పు చేయలే. అలాగే ఈ విషయంలో కూడా మేడం, డబ్బులే సంపాదించాలంటే ఎన్నో మార్గాలుంటాయి. హ్మ్. ఇది చేయాల్సిన అవసరం లేదు. ఇది చెయ్యాలంటే మీకు ముందుగానే చెప్తున్నాను. దువ్వాడ శ్రీనివాస్ అంటే ఎవరు, మాధురి అంటే ఎవరు ఈరోజు ప్రజలకు తెలుసు, తెలుగు వాళ్ళకి. తెలిసేటప్పుడు మేము చేసే బిజినెస్ పైన కూడా ఓ ఫోకస్ ఉంటుంది. వాళ్ళకు దృష్టి ఇస్తారు, వీళ్ళు ఎలాంటిది చేస్తున్నారు. హ్మ్. మేమేమనుకుంటున్నామంటే మా ప్రాఫిట్లు కూడా యాడ్ చేసుకొని సరసమైన ప్రైసే ఉండాలి తప్ప ఇష్టానుసారంగా రేట్లు బాధేసి నేను షాప్స్ పేరు చెప్పను, హ్మ్. కానీ నేను తాను పర్చేజ్ చేస్తుంటే నేను అక్కడ స్వయంగా నేను అబ్జర్వ్ చేసింది, ఒక 50,000 రూపాయలు విలువైనటువంటి ఒక పట్టు సిల్క్ శారీ ఉంటే అది 3 లక్షలకు అమ్ముతున్నారు జూబ్లీ హిల్స్ లో. కెన్ యూ ఇమాజిన్? మీరు పేర్లు చెప్పక్కర్లేదు కదా! ప్రతి షాప్‌లో జరిగేది ఇదే. కెన్ యూ ఇమాజిన్? హ్మ్. ఆ పేర్లు ఎందుకంటే నేను ఆ రంగంలో ఉంటున్నాను కాబట్టి చెప్పకూడదు. ఇది ఒకళ్ళైతే కాదు, చాలా మంది అదే చాలా మంది అదే. చేస్తున్నారు. మరి నేను అదే చేస్తే ఏం తేడా? అదే నాకు అడుగుతున్నాను. అది కాదు. హ్మ్. ఎస్, 50,000 కొన్నాం, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, షాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్, నీ ప్రాఫిట్, నీ సాలరీస్ అన్ని వేసుకొని ఒక సరసమైన ధర 70,000 కమ్, 80,000 కమ్, పర్వాలేదు. హ్మ్. అంతేగాని లాక్స్ ఏంటి అంటే 4 టైమ్స్, 5 టైమ్స్, 10 టైమ్స్ ప్రాఫిట్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ ప్రాపర్. నేను అలా చేయదలుచుకోవట్లేదు. మేము మాధురికి మేమిద్దరం అదే అనుకున్నాం. మన దగ్గరికి కస్టమర్ వచ్చారంటే వాళ్ళు సంతృప్తితో బయటికి వెళ్ళాలి. వాళ్ళ ముఖంలో మనం ఆనందం చూడాలి. ఆనందంతో వెళ్ళే కస్టమర్ని మనం కళ్ళారా చూడాలని నేను చెప్పాను. మేము చూస్తాము, మీరు చూస్తారు. ప్రజలకి అది అర్థం అవుతుంది ఫ్యూచర్లో. హ్మ్. సో, ఆయన చెప్పినట్టుగా అంటే ప్రజలు ఒక సాటిస్ఫాక్షన్‌తో మీ దగ్గరకొచ్చిన ఒక కస్టమర్ ఒక ఫుల్ సాటిస్ఫాక్షన్‌తో ఈ చీర ఈ రేటు పెట్టాము, మాకు నచ్చింది అనే ఒక సాటిస్ఫాక్షన్‌తో ఎళ్ళాలి అంటే, ఆ దిశగా మీరు ఎలాంటి ఎక్సర్సైజ్ చేశారు? అదే ఇప్పుడు సార్ చెప్పినట్టే. ఇంకేముంది, మేమే దగ్గరుండి వీవింగ్ చేయించుకున్నప్పుడు మేమే మెటీరియల్ అవి ఇచ్చి, మేమే వీవర్స్‌ని పెట్టుకొని, మేమే దగ్గరుండి వీవింగ్ చేయించుకొని, నేనే దగ్గరుండి తీసుకొచ్చినప్పుడు, సార్ చెప్పినప్పుడు దాని మీద ట్రాన్స్‌పోర్ట్ ఛార్జ్ అండ్ ప్లస్ జీఎస్టీ ఉంటుంది. దానికి మించి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. అండ్ మాకు మెయిన్ మోటో ఏంటి, మా కింద ఒక 40 మందో, 50 మందో వాళ్ళు కూడా బ్రతుకుతారు. వాళ్ళకి మేము ఒక ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చినట్టు ఉంటాం మేము కూడా. హ్మ్. సో మాకేం లాభాలు వచ్చేయాలి, మేము డబ్బులు సంపాదించే ఆలోచనతో మేమేం బిజినెస్ స్టార్ట్ చేయలేదు. సార్ అన్నట్టు స్టార్ట్ చేయాలంటే ఇది ఒకటే బిజినెస్ లేదు. సో నాకు బేసికల్ గా నేను ఉమెన్ గా నాకు ఉమెన్ అంటే చాలా ఇష్టం. నేను ఉమెన్ సపోర్ట్ గా ఎక్కువ ఉంటాను ఎవరికి కూడా. సో వాళ్ళకి క్వాలిటీగా అందుబాటులో రేట్స్ లో శారీ ఉండాలన్న ఆలోచనతో మాత్రమే నేను ఈ శారీ స్టోర్ పెడుతున్నాను. వన్స్ వచ్చాక మీకే తెలుస్తుంది. మీరు వచ్చాక ఒకసారి వచ్చి మా షాప్ కి విజిట్ చేసిన తర్వాత, మీరు పర్చేస్ చేశాక అప్పుడు మీరే అంటారు, ఎస్ మేడం మీరు క్వాలిటీ ఉంది అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉందని మీరే అంటారు. 6 months లో అంత అర్థమైపోతుంది. అర్థమైపోతుంది. మేము విన్న మాటలే నిజం అబద్ధం అన్నది అన్ని అర్థం. అంతే. కదా ఇంకో కాంచీపురం ఒకుళ సిల్క్స్ అని పేరు పెట్టి, అవును, పేరు పెట్టారు. దాని ఒకళ్ళ- పేరుకి అర్థం అని మీన్ దాని వెనక బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఒకుళ మాత. హ్మ్. ఆమె ఎవరంటే ద్వాపర యుగంలో యశోదాదేవి కృష్ణ పరమాత్ముడికి తల్లిగా, కృష్ణ పరమాత్ముడికి ఎన్ని వివాహాలు జరిగినా సరే ఆ ద్వాపర యుగంలో ఒక వివాహంతో కూడా యశోదకు సంబంధం లేదు, దగ్గరుండి పెళ్లి చేయాల. ఆ కోరిక తల్లికి ఉంది కాబట్టి విష్ణువు ఏమంటారంటే, వచ్చే జన్మలో కలియుగాంతంలో నీ కోరిక నెరవేరుతుంది, నాకు వివాహం చేస్తావని వరం ఇస్తారు. ఆ వరమే కలియుగాంతంలో తిరుపతి 7 కొండల పైన నివాసం ఉంటారు ఆవిడ ఒకళమాత. కొన్ని కారణాల వల్ల సాక్షాత్ వెంకటేశ్వర స్వామి భూమి మీదకి రావటం జరుగుతుంది. ఆ సందర్భంలో ఒకళాదేవికి తారసపడతారు. అప్పుడు గత జన్మలో ఉన్న కోరిక మేరకు ఒకళాదేవి వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు తన గృహానికి రావటాన్ని, ఆ అడవి మార్గాన్ని నడుచుకుంటూ రావటాన్ని చూసి
నువ్వెవరినైనా అని అడిగేటప్పుడు ఆయన సమాధానం చెప్పరు. మరి మీ పేరు అంటే అన్ని పేర్లు నావే, మరి మీ ఊరు అంటే అన్ని ఊళ్ళు నావే అంటారు. అయితే నీకు నేను ఒక పేరు పెట్టి పిలుచుకుంటాను, నీ పేరు శ్రీనివాస్ అని పిలుస్తానని వెంకటేశ్వర స్వామికి శ్రీనివాసుడు అని నామకరణం చేసిందే ఒకళమాత. అప్పుడు నీకు పద్మావతికి ఇచ్చి, ఆకాశరాజు కుమార్తె పద్మావతికి ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నాను అనుకునేటప్పుడు రాజు శ్రీనివాసుడు సామాన్యుడు అనుకుంటున్నారు వైకుంఠవాసి. కానీ ఆ వివాహం చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఒకళమాత ఆకాశరాజు దగ్గరికి వెళ్తే ఆకాశరాజు కుమార్తె పద్మావతికి వివాహం చేయటానికి. ఇక్కడ కీలకమైన పాత్ర ఏంటంటే ఒకళమాత వెంకటేశ్వర స్వామి తల్లిగా ఆ వివాహం చేసేటప్పుడు ఆ వివాహ వేడుకలో పెళ్లి కూతురు ఎలా ఉండాలి, పెళ్లి కుమారుడు ఎలా ఉండాలి, వివాహం ఎలా చేయాలి, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయటంలో ఆ మాత అమ్మవారికి మించినటువంటి శక్తివంతురాలు ఇంకా లేరు, సాక్షాత్ వెంకటేశ్వర స్వామి గారి తల్లి. కాబట్టి ఇవి కూడా సాంప్రదాయాలకు వస్త్రాలకు సంబంధించినటువంటి వ్యవహారం. కాబట్టి ఆ ఒకళమాత పేరు పెడదామని వెంకటేశ్వర స్వామి తల్లి పేరు పెట్టి ఇది చేద్దామని మేము చేసుకున్నాం. వెంకటేశ్వర స్వామి తల్లి, ఆ తల్లి చేతుల్లో వెంకటేశ్వర స్వామి కూర్చుంటారు, ఆయనకి వెన్న పెడుతూ అలా లోగో తయారు చేసాం. ఓకే, ఆ లోగో కూడా మీకు త్వరలో ఇవ్వటం జరుగుతుంది, ఇస్తాను అవసరమైతే వాట్సాప్లో. ఆ లోగోని పెట్టుకుంటూ కాంచీపురం ఒకళ అంతా మరి కాంచీపురం హై క్లాస్ సిల్క్స్ అంటే సాధారణంగా హ్యాండ్లూమ్స్ అండ్ పవర్లూమ్స్ ఉంటాయి. హ్యాండ్లూమ్స్ని మేము ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఆ హ్యాండ్లూమ్స్ని కాంచీపురం నుంచి ఎక్కువగా మేము ప్రొడక్ట్ చేస్తున్నాం. కాబట్టి వీవర్స్ ద్వారా ఒకళమాత పేరు పెట్టి ఇది ఈ నేమ్తో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి కారణం ఇదనమాట.